హాయ్ అండి. వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన లడ్డూ రెసిపీ అండి. ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ వేయకుండా చేసుకునే రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఎంతో తెలివి పెరగడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ పెట్టండి. అలాగే ఈ రెసిపీని మనము ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటాయి. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి. ముందుగా ఒక కప్పు ఎండు ఖర్జూరాలు తీసుకున్నాను. దీంట్లోంచి గింజలన్నీ తీసేసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనము స్టవ్ పైన పెట్టి వేయించుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక ఇవి వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదండి, జస్ట్ లైట్గా వేయించుకోవాలి. ఒక 1 మినిట్ 2 మినిట్ వరకు వేయించుకొని వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి పూర్తిగా చల్లారాలి. ఇవి ఇలా వేయించకపోతే మనం మిక్సీ పట్టినప్పుడు మెత్తగా వస్తుందండి. ఇలా వేయించడం వల్ల ఖర్జూరం అనేది పొడి పొడిగా వస్తుంది. సో అందుకని వేయించుకున్నాను. కావాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అలాగే అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తీసుకున్నాను. వాటిని చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా సేమ్ ఇది కూడా ఒక 2 మినిట్స్ వరకు చిన్న మంట పైన వేయించుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, ఒక 2 మినిట్స్ వేయించుకుంటే చాలు. ఇలా వేయించడం వల్ల కొబ్బరి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. డైరెక్ట్గా వేయకుండా ఇలా వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా పూర్తిగా చల్లారాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూను బాదాం వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూను కాజు వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్లు. అలాగే 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. పొద్దుతిరుగుడు గింజలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలి. ఇవి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని సేమ్ చిన్న మంట పైనే వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టకూడదు. సో చిన్నగా పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. మరీ కలర్ చేంజ్ అవ్వని అవసరం లేదు. అలాగే 1.5 టేబుల్ స్పూను పిస్తా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, కంపల్సరీ వేసుకోవాలని లేదు. వేసుకుంటే బాగుంటుంది కాబట్టి వేసాను. మీరు ఖచ్చితంగా వేయాలని ఏమీ లేదు. ఇలా అన్నీ లైట్గా వేయించుకున్నాక ఇప్పుడు వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవి పూర్తిగా చల్లారాలి. చల్లారక ముందే పట్టేసామనుకోండి అవి అసలు తిరగవు, ముద్ద ముద్దగా అవుతాయి. సో పూర్తిగా చల్లారాలి. నెక్స్ట్ అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక దీంట్లోకి 1.5 టేబుల్ స్పూను గోందు వేసుకోవాలి. మెయిన్ అండి, దీంట్లోకి గోందు అనేది చాలా మంచిది. అందుకని ఇలా గోందు నెయ్యిలో వేయించుకుంటే అది మనకు కొంచెం గట్టిగా తయారవుతుంది. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా మారుతుంది గోందు అనేది నెయ్యిలో వేయించడం వల్ల. ఇలా వేయించి దీన్ని కూడా సేమ్ పక్కన ప్లేట్లోకి వేసేసుకుందాము. వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి వేసేసుకుందాం. ఈ విధంగా అవ్వాలండి గోందు అనేది. ఇప్పుడు ఇవన్నీ చల్లారాక ఒక్కొక్కటిగా ఫస్ట్ ఖర్జూరం వేసుకోవాలి. ఎందుకంటే ఖర్జూరము స్టార్టింగ్ వేసుకుంటేనే ఇలా పొడి పొడిగా వస్తుంది, లేదంటే మెత్తగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరీ సన్నగా పట్టని అవసరం లేదండి, కొద్దిగా బరకగా ఉన్నా సరే. నెక్స్ట్ అలానే దీంట్లోకి ఎండు కొబ్బరి వేసుకొని ఫస్ట్ ఒక రౌండ్ తిప్పుకోవాలి. ఇది కొంచెం బరకగా అయినాక మిగతా సీడ్స్ అన్నీ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని పట్టేసరికి వీటిలో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చి కొంచెం మెత్తగా వస్తుంది. అయినా పర్వాలేదండి, మనకు ఉండలు చుట్టుకోవడానికి ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాక మళ్ళీ దీంట్లోకి లాస్ట్లో ఈ గోందును వేసుకోవాలి. గోందు వేసుకొని ఇలా పట్టేసుకున్నాక అది కూడా మిక్చర్ని దీంట్లోకి కలిపేసుకోవాలి. మనకు ఈ గోందు మళ్ళీ ఆ సీడ్స్ అనేది ఆయిల్ రావడం వల్ల అలా అవుతాయి కదా, వీటితోనే ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుందండి. వేరే మనం నెయ్యి కానీ బెల్లం కానీ ఏది కలపన అవసరం లేదు. స్పూను తీసేసి ఇప్పుడు మనము చేయితో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఖర్జూరం పొడికి ఈ సీడ్స్ ఇదంతా మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ ఈజీగా కలిసిపోతుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక మనకు ఇప్పుడు రౌండ్స్ చుట్టడానికి కూడా ఈజీగా వస్తుంది. ఇలా కలిపేసుకున్నాక ఆల్రెడీ అది కొంచెం మెత్తగా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది కదా సీడ్స్ నుంచి. సో అలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చుట్టుకోవాలి. ఉండలు కూడా చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటే రౌండ్గా ఈజీగా వస్తుందండి. మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ పాలు కానీ ఏది వేయనవసరం లేదు.
మనం బెల్లం కూడా అవసరం లేదు. బెల్లం, షుగర్ ఏది స్వీట్ వాడనవసరం లేదు. కానీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం ఖర్జూరం వేసుకున్నాం కదా దీంట్లో, అదే స్వీట్‌నెస్ ఉంటుంది. చూడండి. ఇలానే నెక్స్ట్ ఇంకొకటి కూడా కట్టుకుందాము. ఇవి పూర్తిగా మెత్తగా అవ్వనవసరం లేదండి. కొంచెం రవ్వలాగా ఉన్నా సరే మనం తింటూ ఉంటే పంటికి తగులుతూ ఉంటుంది. రోజు ఒకటి ఇచ్చిన పిల్లలకి ఎంతో బలమండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. చూడండి అన్నీ ఇలానే చుట్టేసుకొని ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే 1 మంత్ పైనే మనకు నిల్వ ఉంటాయి. ఇలా చేసి పెట్టుకొని పిల్లలకు రోజు ఒకటి ఇచ్చినా ఎంతో హెల్దీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మంచి సపోర్ట్ ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.